వీళ్ళ రైట్స్ కి సంబంధించి వాళ్ళు హెల్ప్ చేస్తారు అంతే కదా. అలాంటివి ఏమైనా ఇబ్బంది చేస్తే సో డెఫినెట్లీ దేర్ అడ్వకేట్ కెన్ అబ్స్ట్రక్ట్ ఇట్. అలాంటి వాటిలో అడ్వకేట్స్ పనికి వస్తారు. వీ కెన్ సీ వెదర్ ద డ్యూ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ లీగల్ ప్రాపర్ లీగల్ వే ఆర్ నాట్. అలాంటి వాటిని మేము మా క్లయింట్స్ కి మేము హెల్ప్ చేయగలుగుతాం. అంతేగాని ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఐటీ రైట్స్ అధికారుల్ని మొత్తానికి మేము వాదించి ఆపే హక్కు అయితే అడ్వకేట్స్ కి ఏ అడ్వకేట్ కి ఉండదు. వీ కెన్ ఓన్లీ హెల్ప్ అవర్ క్లయింట్ ఓన్లీ లీగల్ ప్రాసెస్ ఇస్ డ్యూ లీగల్ ప్రాసెస్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ ఆర్ నాట్ అవి చూస్తాం మేము. అలాంటి వాటిలో ఏమైనా ఉల్లంఘనలు అయితే డెఫినెట్ గా మేము ఇమీడియట్ గా అది ఆపి మేము మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఐటీ అధికారుల్ని మేము వారించవచ్చు. అంతేగాని మొత్తం వాళ్ళ ప్రాసెస్ ని వాళ్ళ రైట్స్ ని ఆపే అబ్స్ట్రక్ట్ చేసే అవకాశం లేదంటారు. ఓన్లీ వీళ్ళు ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అవుతున్నారు లేదా అవి మాత్రం మేము చూసి అలాంటి వాటిలో ఏమైనా చేస్తే మాత్రం వీ కెన్ అబ్స్ట్రక్ట్ దెమ్. ఇది అధికారుల్ని మీరు లీగాలిటీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అంతేగాని ఆ రైట్ ని ఆపే హక్కు అయితే ఉండదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రైట్. కృష్ణకాంత్ గారు, ఇందాక మీరు ఇండస్ట్రీలో ఇంత భారీ బడ్జెట్ మూవీస్ ఫైనాన్షియర్స్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి నిర్మిస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళ దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉండవు కాబట్టి ఎవరి దగ్గర ఎంత బడ్జెట్ అయితే కూడా తెలియదు కాబట్టి. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఇంట్రెస్ట్కి తీసుకొస్తారా, లేకపోతే ఓటీటీ గ్యారంటీస్ పెట్టుకుంటారా, లేకపోతే ఏంటి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి మీకు ఐడియా ఉన్నంత వరకు? అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు ప్రొడ్యూసర్స్ కానీ ఇట్లా వాళ్ళ ద్వారానే తెలుసు నాకు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏంటంటే డెఫినెట్ గా అంటే లిక్విడ్ క్యాష్ మీద బాగా నడుస్తుంది ఇక్కడ. దానికి ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఇంత పెద్ద భారీ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, బట్ ఎవ్రీ వన్ అందరు లోన్స్ తీసుకుంటారు. ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే హ్యావ్ టు టేక్ లోన్స్. సో లిక్విడ్ క్యాష్ అంటే మార్కెట్ లో లేదు కాబట్టి వీళ్ళు ఈ ఫైనాన్షియల్స్ లాంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్స్ కొందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఎక్కువ ఈ ఫైనాన్స్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది బాగా. సో ఆ లిక్విడ్ క్యాష్ తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకు ఇస్తారంటే ఆ ఫైనాన్షియల్స్ ఒక్కొక్కరు చాలా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి వాళ్ళు ఇచ్చేదానికి. బట్ స్టిల్ వీళ్ళు వెళ్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది. అంత లిక్విడ్ క్యాష్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి కూడా అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెట్టినా కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇది వరకు ఏంటంటే సార్ ఇదే సదర్ ఫైనాన్షియల్స్ మీరు మీ ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే కొన్ని గ్యారంటీస్ అగ్రిమెంట్స్ అవన్నీ ఇవ్వాల్సి వచ్చేది వీళ్ళకి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా స్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు రాను ఈ రోజులు ఇంకా ఈ మధ్యకాలంలో స్కామ్స్ ఎక్కువైతున్నాయి. నోటరీలు రాసుకున్నంత మాత్రం ఏం పనికి వస్తాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఇచ్చే ఇది ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో అవి కూడా లీగల్ గా కొంచెం ఫీజిబుల్ కాదు. ఇది ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు ఇచ్చుకుంటారు ఇవన్నీ. సో కోర్టు నిజంగా హై ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఇచ్చారు మీరు అని కోర్టు కూడా లీగల్ గా క్వశ్చన్ చేస్తే వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఎవరు వీళ్ళు సినిమాలు కూడా నిర్మించలేరు కదా. అది కరెక్టే, బట్ దానికి ఒక పద్ధతి ఉంటుంది అండి. కోర్టులో కూడా మినిమం ఇంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టాలని చెప్పి ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పినట్టు ఈ సదర్ ఫైనాన్సర్స్ వెరీ హెవీ ఇంట్రెస్ట్ లకి ఇస్తారు. అండ్ వీళ్ళు కూడా తీసుకుంటారు ప్రొడ్యూసర్స్, బికాస్ దే ఆర్ నీడ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ ఆ టైంలో. ఇలా భారీ బడ్జెట్ లో ముఖ్యంగా ఈ భారీ బడ్జెట్ మూవీస్ లో ఖచ్చితంగా వీళ్ళకి చాలా లిక్విడ్ క్యాష్ కావాల్సి వస్తుంది. సో ఎందుకంటే ప్రతిదీ వీళ్ళు అకౌంటబిలిటీ ఉన్న వైట్ మనీ పెట్టలేరు కాబట్టి. సో ఇవన్నీ ఉంటాయి ఇబ్బందులు చాలా. సో దాని పరంగా ఈ ఫైనాన్షియల్స్ దీన్ని క్యాష్ చేసుకుంటారు ఈ హెవీ ఇంట్రెస్ట్ పెట్టి అవి పెట్టి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న ట్రెండ్ నాకు తెలిసింది, ఈ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు ఓటీటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా కానీ మీరు గనక ఒక ఈ పలానా సినిమాకి ముందే ఒక మంచి ఓటీటీ డీల్ ఉంటేనే మీరు నా దగ్గర రండి. అప్పుడు నేను నమ్మకంతో అంటే వీడి మనీ గ్యారంటీ ఉంటుంది కదా అక్కడ ఓటీటీ డీల్ చాలా ఓటీటీ ఉంటేనే వీళ్ళు ఫైనాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ ని, లేకపోతే చేయడానికి రెడీగా లేరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అట్లా లేదంటే ఇప్పుడు కొందరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రొఫైల్ కూడా చూస్తారు. వీళ్ళు పెద్ద ప్రొఫైల్సే కదా, సరే ఓకే ఆ నమ్మకం మీద కూడా ముందే ఇచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫైనాన్షియల్స్. బట్ ఇవాళ రేపు అది కూడా అంత ఈజీగా అవ్వట్లేదు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే వీళ్ళు ఓటీటీ డీటెయిల్స్ ఉంటేనే ఈ ఫైనాన్షియల్స్ డబ్బులు ఫైనాన్స్ చేస్తున్నారని కూడా ఒక మార్కెట్ లో టాక్ ఉంది. సో దాని పరంగా నడుస్తుంది. అట్ ఎండ్ ఆఫ్ ది అన్ని లీగల్ గా వెళ్ళవు కదండి. మార్కెట్ మన ఇండియన్ మార్కెటే డిఫరెంట్, ఇట్స్ అ బులియన్ మార్కెట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని మనము ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే అవ్వదు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఆఫ్ ద రికార్డ్ థింగ్స్, దట్ ఈస్ ఓకే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ సదర్ ప్రొడక్షన్ హౌసెస్ వాట్ ఎవర్ మైట్ బి దేర్ ప్రెషర్స్, ఈ సోషల్ మీడియాలో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అది ఇది అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ఎక్కువ అంటే వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇన్ని కలెక్షన్స్ వచ్చే మాకు ఇన్ని వేల కోట్లు వచ్చే 100 కోట్లు వచ్చే పెట్టుకోవడం వల్ల ఆ సినిమాకి ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. అంటే ఇంత కలెక్షన్స్ అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, లేదా ఫ్యాన్స్ కోసం కావచ్చు. ఈ రెండు రకాల ఫ్యాన్స్ కోసం ఒకటి, దట్ ఈస్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అండర్ ద ఫ్యాన్స్ ప్రెషర్ ఒకటి, ఆ సదర్ సూపర్ స్టార్ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ప్రెషర్ ఒకటి ఉంటది వాళ్ళ ముందు. అండ్ ఇంకోటి సేమ్ టైం మార్కెటింగ్ కూడా ఇది. అంటే ఏంటంటే ఇన్ని కోట్లు కలెక్షన్ అయినాయి, అపో ఎగబడి చూసేస్తున్నారు జనాలు అంటే సినిమా చాలా బాగుందేమో అని అదొక టైప్ ఆఫ్ మార్కెటింగ్ కూడా. సో అన్ని విధాలుగా ఏ విధంగా చూసుకుని ఇలాంటి వాటి వల్ల వీళ్ళ సోషల్ మీడియాలో వాటి ఇలాంటి వాటి ఎక్కువ పెడతాం వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ ద ఐటీ ఆఫీసర్స్, రైట్? సో అదే అప్పుడు ఐటీ రైట్స్ కి దారి తీస్తారు అలాంటివన్నీ. సో అదే అయింది వాళ్ళ రోజు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు దిల్ రాజు గారి పర్టికులర్ గా చెప్తే భారీ బడ్జెట్ సినిమాలు ఒకటి అండ్ కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఒకేసారి వెంటనే రిలీజ్ చేయడం, అది కూడా స్మూత్ రిలీజ్.
కొద్దిగా ఇబ్బంది పడకుండా ఈజీగా రిలీజ్ చేస్తాడు ఆయన. సో అది కొద్దిగా డౌట్లు వచ్చినాయి ఐటీ అధికారులకి. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఎనీవేస్ ఇంకా మనకి తెలిసింది పుష్ప 2 1700 కోట్లు వరల్డ్ వైడ్ అది ఇది అని చెప్పి ఇక ఫుల్ ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. సో డెఫినెట్లీ ఐటీ రైట్స్ విల్ హ్యాపెన్, రైట్, దట్ విల్ అట్రాక్ట్